ప్రెసెంట్ నేను బెంగళూరు హైవే పోలేపల్లి సెజ్ ఎంట్రన్స్ లో ఉన్నాను. ఈ పోలేపల్లి సెజ్ వచ్చేసరికి స్పెషల్ ఎకనామిక్ జోన్ 954 ఎకర్స్ లో యాజ్ ఆఫ్ నౌ 30% ఆక్యుపెన్సీ. ఈ 30% ఆక్యుపెన్సీలో 1 lakh ఎంప్లాయ్మెంట్ రన్నింగ్ లో ఉంది. అయితే వీళ్ళు రెసిడెన్స్ కోసం ఇటు జడ్చర్ల లేదా షాద్ నగర్ వెళ్తున్నారు. వీళ్ళ రెసిడెన్షియల్ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని సిల్వర్ ఓక్స్ వాళ్ళు జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే, అంటే ఈ పోలేపల్లి సెజ్ కి క్వైట్ ఆపోజిట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ జిజాంటిక్ లేఅవుట్ తో వచ్చారు. ఫర్దర్ వీడియో మీరు కంటిన్యూస్ గా వాచ్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను బెంగళూరు హైవే NH44 పోలేపల్లి సెజ్ క్వైట్ ఆపోజిట్ రాజాపూర్ మండల్లో వేసిన మూడా అప్రూవ్డ్ అండ్ TG రేరా అప్రూవ్డ్ లేఅవుట్. ఈ లేఅవుట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు శతాబ్ది ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. వెంచర్ నేమ్ వచ్చేసరికి సిల్వర్ ఓక్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే రెండు. ఒకటి వచ్చేసరికి పోలేపల్లి సెజ్ కి వెరీ నియర్ బై ఉండడం అండ్ హైవే ఫేసింగ్ ఉండడం ఈ యొక్క లేఅవుట్ యొక్క స్పెషాలిటీ. ఇది మనకి బెంగళూరు హైవే. ప్రెసెంట్ ఈ బెంగళూరు హైవే ని 12 lanes చేయబోతున్నారు. పోలేపల్లి సెజ్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నాను. చూడండి, కంపెనీ బోర్డు ఇక్కడ ఉంది. శతాబ్ది ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిల్వర్ ఓక్స్ వెంచర్ నేమ్. ఇది వచ్చేసరికి మనకి వెంచర్ లోపలికి ఎంట్రీ అన్నమాట. 60 feet రోడ్ తో మనం వెంచర్ లోపలికి ఎంటర్ అయిపోతాం. ఈ యొక్క వెంచర్ కి ఎంట్రన్స్ ఆర్చ్ అన్నది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి ఏదైతే ఎంట్రీ రోడ్ ఉంటుందో ఈ యొక్క లేఅవుట్ లోపలికి, ఇది వచ్చేసరికి 60 feet రోడ్. దీనికి మధ్యలో మనకి డివైడర్ చేశారు. దీని బ్యూటిఫుల్ ప్లాంట్స్ పెట్టేసి బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు. ఇలాంటి రోడ్స్ మనకి ఈ యొక్క లేఅవుట్ లో రెండు రాబోతున్నాయి. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి 60 feet, మళ్ళీ వెంచర్ మధ్యలో ఇంకొక 60 feet ఉంది. అయితే ఈ యొక్క లేఅవుట్ యొక్క టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 19 ఎకరాలు చేంజ్ ఉందన్నమాట. దాదాపుగా 257 ప్లాట్స్, 257 ప్లాట్స్ వచ్చాయి టోటల్ గా. ఇందులో మినిమం బేసిక్ సైజ్ వచ్చేసరికి 157, 183 స్క్వేర్ యార్డ్స్. కార్నర్ ప్లాట్స్ లాంటివి చూసుకున్నట్లయితే 300 స్క్వేర్ యార్డ్స్. అయితే లేఅవుట్ అన్నది రీసెంట్ గా దీన్ని లాంచ్ చేశారు. డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆన్ గోయింగ్ గా ఉన్నాయి. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి ఈ యొక్క లొకేషన్ లో అనుకున్న వాళ్ళకి ప్రెసెంట్ వాళ్ళ చాయిస్ ప్లాట్స్ ఏవైనప్పటికీ అందుబాటులో ఉన్నాయి. నేను ఈ లేఅవుట్ లో ఇది ఒక చెట్టు ఉంది, దాని అండర్ షేడ్ లో కూర్చున్నాను. చాలా ప్లెజెంట్ గా ఉంది. చూడండి, అక్కడ కనిపిస్తుంది హైవే చూపించాలని కూడా కూర్చున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే ఉన్న ప్లేస్ ఉందో ఇది వచ్చేసరికి 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అండి. ఇందులో కంపెనీ ఎక్స్క్లూజివ్ గా ఇందులో స్టూడియో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి ప్లానింగ్ ఉంది. ఆల్మోస్ట్ 4 floors లో 1 BHK స్టూడియో లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ రాబోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సెజ్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉండడం. దాంట్లో సెజ్ లో మనకి నిమ్స్ అని నార్సీ మొరంజీ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. అందులో స్టూడెంట్స్ అక్రాస్ కంట్రీ కాకుండా అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ కి మనకి స్టేట్స్ నుంచి ప్లస్ ఇతర కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళ స్టేయింగ్ కోసం ఇక్కడ హ్యూజ్ డిమాండ్ ఉంది. రెంటల్ బెనిఫిట్స్ చాలా రాబోతున్నాయి. ఈ పక్కన చూసుకున్న ఊర్లోనే, ఇది ఊరికి అనుకొని కూడా ఉంది మనకి. సో ఊర్లోనే 4,000, 4,500 ఒక సింగిల్ బెడ్రూమ్ అన్నది చార్జ్ చేస్తున్నారు. అలాంటి స్టూడియో అపార్ట్మెంట్స్ కి ఇంకా బాగా చార్జ్ చేయొచ్చు. సో డిమాండ్ బాగుంది కాబట్టి కంపెనీ యొక్క ప్రపోజల్ తో వచ్చింది ఇక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. అంటే జస్ట్ ఇమాజిన్, మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్లాట్స్ మీద కూడా మీకు ఎంత రిటర్న్స్ రాబోతుంది ఇన్ నో టైమ్ అన్నది ఒక గెస్ చేయొచ్చు. ఒక్కసారి సిల్వర్ ఓక్స్ మూడా లేఅవుట్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అన్నది డిస్కస్ చేద్దాం. మీకు ముందే చెప్పాను, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూరుగా కాంపౌండ్ వాల్ కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. ఎంట్రన్స్ రోడ్ వచ్చేసరికి మనకి 60 feet రోడ్ ఉంటుంది అండ్ మధ్యలో ఇంకొక 60 feet రోడ్. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా CC కాంక్రీట్ రోడ్, సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ రాబోతున్నాయి. ఈ 60 feet రోడ్ లో మధ్యలో డివైడర్స్ ఇచ్చి మంచిగా బ్యూటిఫుల్ ప్లాంట్స్ పెట్టి బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ప్రతి ప్లాట్ కి ప్లాట్ నంబరింగ్ తో పాటు ఆ ఒక్క ప్లాట్ ఓనర్ నేమ్ ని కూడా మెన్షన్ చేసి ఇవ్వబడుతుంది. సైడ్స్ కి మనకి కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తూ కూడా మంచి బ్యూటిఫుల్ గా దాన్ని ల్యాండ్స్కేపింగ్ చేయబోతున్నారు. ఈ యొక్క లేఅవుట్ లో ఆల్మోస్ట్ 3 acres పార్క్ ప్లస్ సోషల్ ఇన్ఫ్రా కోసం ఇచ్చారు. ఈ యొక్క పార్క్ లో కూడా ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారంటే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నారు. చిల్డ్రన్ ఆడుకోవడానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి
కట్టబోతున్నారు. దాంతో పాటు షటిల్ కోర్ట్ ఒకటి, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఒకటి, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఇలాంటి కొన్ని బ్యూటిఫుల్ ఫీచర్స్ తో రాబోతున్నారు. అండ్ కంపెనీ ఎక్స్క్లూజివ్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ 5 years మెయింటెనెన్స్ చేయబోతుంది. ఆ తర్వాత కండిషన్ సప్లై. ఒక్కసారి రాజాపూర్ మండల్లో ఉన్న ఈ సిల్వర్ ఓక్స్ ప్రాజెక్ట్ కి రావడానికి కనెక్టివిటీస్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే పోలేపల్లి సెజ్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటాం కాబట్టి దాని గురించి మాట్లాడదాము. పోలేపల్లి సెజ్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ ఇండస్ట్రియల్ సెజ్, 954 acres టోటల్ ఎక్స్టెంట్. ప్రెసెంట్ దాంట్లో ఆక్యుపెన్సీ వచ్చేసరికి జస్ట్ 30%, 70% yet to come అన్నమాట. అయితే ఈ 30% లోనే జస్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనికి హ్యూజ్ రెసిడెన్షియల్ డిమాండ్ వచ్చేసింది. అండ్ 70% వచ్చేసరికి ఆలోచించండి, ఆల్మోస్ట్ ఇప్పుడున్న దానికి 10x మనకి డిమాండ్ రాబోతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, దానికి రెసిడెన్షియల్ డిమాండ్ కూడా రాబోతుంది. పోలేపల్లి సెజ్ లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయనడానికి కొన్ని బాగా ఫేమస్ లో ఉన్న నేమ్స్ చెప్తాను. ఫార్మా ల్యాబ్స్ వచ్చేసరికి మనకి హెటిరో అండ్ అరవిందో లాంటివి ఉన్నాయి. అవి కాకుండా మనకి బస్సులు, కార్లు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రా కావచ్చు, కీటో కావచ్చు, అవి ఉన్నాయి. L&T ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 90 acres లోనే పెద్ద యూనివర్సిటీ ఉంది అండ్ స్కూల్ కూడా ఉంది. వచ్చేసరికి నార్సీ మోహన్జీ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ స్కూల్ అన్నమాట, యూనివర్సిటీ ఇది. ఇందులో కూడా చాలా అక్రాస్ గ్లోబ్ నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్న ఎంప్లాయ్మెంట్ కమింగ్ డేస్ లో ఫుల్ ఆక్యుపెన్సీ వస్తే హ్యూజ్ గా రాబోతుంది కాబట్టి ఈ యొక్క లేఅవుట్ వేశారు. అండ్ కమింగ్ టు ద కనెక్టివిటీస్, ఈ యొక్క లొకేషన్ కి గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్లయితే డిస్టెన్స్ పరంగా 77 kilometers వస్తుంది. డ్రైవ్ పరంగా 1 hour డ్రైవ్. అదే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 16 నుంచి చూసుకుంటే ఈ యొక్క లొకేషన్ కి 55 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మనం ఒక ½ an hour డ్రైవ్ లో రావచ్చు. అదే రాయకల్ టోల్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 10 నిమిషాల్లో ఈ యొక్క లొకేషన్ కి రీచ్ అవ్వచ్చు. ఇది మొత్తం మనకి రాజాపూర్ లొకేషన్ లో ఉంటుంది. ఒక్కసారి డెస్టినేషన్స్ పరంగా చూసుకుందాము. మనం ఔటర్ కన్నా ముందే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. సో బెంగళూరు హైవే అన్నది NH44 లాంగెస్ట్ హైవే, కశ్మీర్ టు కన్యాకుమారి హైవే. మనకి ఇక్కడ ఎయిర్వేస్, రైల్వేస్ అండ్ రోడ్ వేస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ యొక్క రోడ్ అన్నది కూడా 12 lanes అన్నది శాంక్షన్ అయ్యింది అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క లొకేషన్ నుంచి మనకి గొల్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో వెరీ నియర్ బై ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ హార్డ్లీ అబౌట్ 1 kilometer to 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అదే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకు వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ అన్నది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఒకటి ఈ యొక్క హైవే కి ప్రామినెన్స్ చెప్పుకోవచ్చు. కానా శాంతివనం, ఇది ఏషియాలోనే ది బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. ఆ తర్వాత కొత్తూరు లొకేషన్, కొత్తూరు వచ్చేసరికి మనకి నాట్కో ఫార్మా, MSN ల్యాబ్స్, LB ప్రసాద్, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, ఇలా అక్కడ కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి మనకి షాద్ నగర్ అన్నది ఇట్స్ ద నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హ్యూజ్ రెసిడెన్షియల్ డిమాండ్. హైదరాబాద్ కి నోవేర్ లెస్. అది లివబిలిటీ కావచ్చు, షాపింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, రెంటల్ బెనిఫిట్ అండ్ కమర్షియల్ బెనిఫిట్ కావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ మనకి బాలానగర్ ఉంటుంది. ఈ బాలానగర్ వచ్చేసరికి మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అలైన్మెంట్ ఇచ్చారో అక్కడ నుంచి పాస్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఉన్న ఈ రాజాపూర్ మండల్లో సిల్వర్ ఓక్స్ ప్రాజెక్ట్. ఆ తర్వాత డెస్టినేషన్ ప్రెసెంట్ మనం ఉన్న ఈ రాజాపూర్ మండల్ అన్నమాట. అక్కడ హైవే ఫేసింగ్ పోలేపల్లి సెజ్ కి క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ఈ యొక్క లేఅవుట్ ఇక్కడ ఎందుకు వేశారన్నది మీకు ఇన్నే చెప్పాను. సో ఇక్కడ 1, 2, 3 కాదు, ఆల్మోస్ట్ 10 నుంచి 15 వరకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మంచి కనెక్టివిటీ ఉంది అండ్ ప్రెసెంట్ ఇది లాంచింగ్ లో ఉంది కాబట్టి బ్యూటిఫుల్ ప్రైస్ ఉంది. బ్యూటిఫుల్ ఆఫర్ తో రీజనబుల్ ప్రైస్ లో సేల్స్ చేస్తున్నారు. దీని నెక్స్ట్ డెస్టినేషన్ అయిన జడ్చర్లలో కూడా అమెరాన్ బ్యాటరీస్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి ల్యాండ్ అన్నది ప్రొక్యూర్ చేశారు. వర్క్ అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. అక్కడ కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఆల్ టుగెదర్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ మహబూబ్ నగర్ డివిటిపల్లి దగ్గర కూడా ఐటీ హబ్, ఐటీ క్లస్టర్ అన్నది కూడా శాంక్షన్ అయింది. అంటే హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ఈ యొక్క బెంగళూరు హైవే కి. అండ్ మనం ఉన్న లొకేషన్ కి ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పడమే నా యొక్క ఇంటెన్షన్. వ్యూవర్స్, ప్రెసెంట్ ఈ యొక్క లేఅవుట్ లో ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ శేఖర్ గారు, కుమార్ గారు లైవ్ లో ఉన్నారు. నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ వచ్చింది, అది మీ బిహాఫ్ నేను అడుగుతాను, వెళ్ళి వాళ్ళని కలిసి అడుగుతాం. శేఖర్ గారు, కుమార్ గారు, హాయ్ అండి. సార్, అయితే మా యొక్క వ్యూవర్స్ నుంచి ఒక క్వశ్చన్
మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వాళ్ళకన్నా ముందు నేనే అడిగేస్తున్నాను. ఇప్పుడు నేను ఆన్ ది వే లో చాలా వెంచర్స్ చూశాను. పోలేపల్లి సెజ్ బేస్ చేసుకుని చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం సెజ్ కి ఆపోజిట్ లో ఉన్నాం, హైవే కి ఉన్నాం, ఫైన్ ఫేర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకోసం ఇన్వెస్ట్ చేయాలి, వై ఓన్లీ సిల్వర్ ఓక్స్, శతాబ్ది వారి సిల్వర్ ఓక్స్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మీరు అడిగిన దాంట్లో మేడం వాళ్ళ దగ్గర కాకుండా మా దగ్గరనే ఎందుకు కొనాలి అనే దాంట్లో ఇక్కడ 200% వీఆర్ వెరీ డిఫరెంట్ ప్రైస్ లో వాళ్ళ దాంతో మాది కంపారిజన్ టు ఆల్మోస్ట్ 5,000 to 6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వేరియేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ద బిగ్ కంపెనీస్, సమ్ అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మేము అమ్ముతున్న దానికన్నా 6,000 అబోవ్ అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీఆర్ జస్ట్ బిహైండ్ హైవే పక్కన మనం ఉన్నాము. అండ్ ఇంకోటి అక్కడ ఏ ప్రాజెక్ట్ మీరు కొనాలి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ చూపించే పాయింట్ సెజ్. సో వీఆర్ జస్ట్ క్వైట్ ఆపోజిట్. సో ఎక్కడో సెజ్ చూపించుకొని అమ్ముతున్న ప్రాజెక్ట్ ఇస్ బెస్ట్ ఆర్ ఆపోజిట్ ఉన్న కంపెనీ బెస్ట్ అనేది కస్టమర్స్ వాళ్ళకే తెలుసు. సో ఏది బాగుంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, లెట్ దెమ్ సీ అవర్ ప్రాజెక్ట్. వన్స్ నా ప్రాజెక్ట్ చూసి అక్కడ అన్ని ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఏది తీసుకుంటారు అనేది వి ఆల్రెడీ గాట్ వెరీ గుడ్ హ్యూజ్ రెస్పాన్స్. అన్ని సైట్స్ చూసిన తర్వాత మా దగ్గర కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా కస్టమర్స్ కి మా ప్రాజెక్ట్స్ తో పాటు సరౌండింగ్ చూసిన తర్వాతనే తీసుకోమని మేము చెప్తాం. కస్టమర్స్ ఎన్ని చూస్తే వాళ్ళకి అంత ఐడియా వస్తుంది ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనొద్దు, ఏది బాగుంది, ఏది బాగాలేదని వాళ్ళ ఫింగర్ టిప్స్ తో వాళ్ళే డిసిషన్ తీసుకోగలుగుతారు. మేము ఐడిబి అనే బ్యాంక్ దగ్గర నుంచి మేము ప్లాట్ పర్చేసింగ్ వైజ్ మేము లోన్స్ ఇస్తున్నాం. సో ఇది ఒకటి చాలని మా కస్టమర్స్ కి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఏది అడిగినా వీఆర్ రెడీ టు గివ్ ఆల్ ద పేపర్ వర్క్, ఆల్ ద థింగ్స్, డెవలప్మెంట్స్. ఇఫ్ దే కెన్ స్పేర్ ద టైమ్ we can give all the clarification about the property. మాకు కావాల్సిన హ్యూజ్ క్లారిఫికేషన్ అయితే మీరు ఇచ్చేసారు. అంటే వేరే వెంచర్స్ తో కంపేర్ చేస్తే 5,000 to 6,000 ఇస్ అ బిగ్ వేరియేషన్. అండ్ డెవలప్మెంట్స్ పార్ట్, కనెక్టివిటీ పార్ట్, వాళ్ళు సెజ్ నుంచి 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండే ఆ ప్రైస్ అమ్ముతున్నారని అంటే అఫ్ కోర్స్ అ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ ప్రైస్. అండ్ అబౌవ్ దట్ మీరు కొన్ని కాంపిటేటివ్ గిఫ్ట్స్, ఆఫర్స్ కూడా పెట్టారు. సో అవి కూడా ఒక్కసారి చెప్పండి. లాంచింగ్ ఆఫర్ కొంతమంది కస్టమర్స్ కి మటుకే, ఎందుకంటే మేము వీఆర్ కమింగ్ విత్ ద ఎంటైర్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసి హ్యూజ్ లాంచింగ్ వెళ్తున్నాము. సో నౌ దిస్ ఇస్ అ లాంచింగ్ ఆఫర్ ప్రీమియం కొంత కస్టమర్స్ కి మాత్రమే, ఫ్యూ ప్లాట్స్ లిమిటెడ్ టైం పీరియడ్ లో. సో మనం ఏంటంటే కస్టమర్స్ వన్స్ ఈ లైక్ ఇట్ అండ్ పర్చేస్డ్ 15 days పేమెంట్ చేస్తే, సో వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ కి వీఆర్ గివింగ్ అబ్రాడ్ ట్రిప్ ప్లాన్. సో 2 destinations is there, so according to their customer plans, and 3 nights and 4 days stay with all the accommodations, everything will be provided. And next part 30 days payment వచ్చేసి we are giving 10 grams gold gift to the customer. And the next part వచ్చేసి free registration for 45 days payment. So ఇది present offers. And దీంట్లో customer can avail the loan, customer can go directly payment according to the customer choice. There is no other extra hidden charges. Okay, thank you so much. Thank you ma'am. Viewers విన్నారు కదా, మంచి లొకేషన్, ఎంప్లాయ్మెంట్ సెక్టార్, గ్రేట్